హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రిదారెడ్డి. బిగ్ బాస్ సీజన్ 8 5th వీక్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అలాగే ఓటింగ్ అనాలిసిస్ చూద్దాం ఈ వీడియోలో. ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారో మిడ్ వీక్ కూడా చూద్దాం ఈ వీడియోలో. అంతకన్నా ముందు వీడియో చూస్తున్న వాళ్ళు మన వీడియోను ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరన్నది కూడా నాకు కామెంట్ చేయండి. ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ జరగబోతుందని అందరికీ తెలిసిందే. హౌస్లో చీఫ్స్కి కంటెండర్స్గా ఇద్దరు అయ్యారు, నబీల్ అలాగే పృథ్వీ. వీళ్ళిద్దరికీ కలిపి ఎవరే రాజు అనే టాస్క్ అయితే పెడతారు. అందులో నబీల్ విన్ అయ్యి కొత్త చీఫ్ అయితే అయ్యాడు. హౌస్ మొత్తానికి కలిపి ఒకే చీఫ్ ఉంటారు ఈ వారం. వైల్డ్ కార్డ్ వాళ్ళలోంచి ఇంకొక చీఫ్ని సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. వైల్డ్ కార్డ్లో వచ్చిన కంటెస్టెంట్స్కి వీళ్ళకి కలిపి అయితే గేమ్ కండక్ట్ చేస్తారు. ఒకసారి ఓటింగ్ అనాలిసిస్ ఎలా ఉందో చూద్దాం. టాప్లో నిఖిల్ ఉన్నాడు 25% ఓటింగ్తో. సెకండ్ ప్లేస్లో నబీల్ ఉన్నాడు 21% ఓటింగ్తో. కొన్ని అన్అఫీషియల్ పోల్స్లో నబీల్ టాప్లో ఉంటే ఇంకొన్ని వాటిలో నిఖిల్ అయితే టాప్లో ఉన్నాడు. మొత్తానికి ఇద్దరికి అయితే మంచి ఓటింగ్ పోల్ అవుతుంది. థర్డ్ ప్లేస్లో మణికంఠ ఉన్నాడు 18% ఓటింగ్తో. ఈరోజు పృథ్వీ, యష్మి, మణికంఠకి జరిగిన ఇష్యూలో మీరెవరిది కరెక్ట్ అనుకుంటున్నారో వీడియో కింద కామెంట్ చేయండి. మణికంఠను వాంటెడ్గా ఏం టార్గెట్ చేసినట్టు లేదు. మణికంఠ ఏదైనా హార్ట్కి తీసుకుంటాడు కాబట్టి హౌస్లో వాళ్ళు టార్గెట్ చేసినట్టయితే అనిపిస్తుంది అతనికి. ఫోర్త్ ప్లేస్లో విష్ణుప్రియ ఉంది 14% ఓటింగ్తో. విష్ణుప్రియకి ఉన్న ఫ్యాన్ బేస్తో కంపేర్ చేస్తే ఇది లీస్ట్ ఓటింగ్ అనే చెప్పాలి. ఫిఫ్త్ ప్లేస్లో ఆదిత్య ఓం ఉన్నాడు 8% ఓటింగ్తో. ఆదిత్య ఓం ఈ వారం అయితే డేంజర్ జోన్లో ఉన్నాడు. సిక్స్త్ ప్లేస్లో లీస్ట్ ఓటింగ్తో నైనిక ఉంది 4% ఓటింగ్తో. నైనిక కూడా డేంజర్ జోన్లో ఉంది ఈ వారం. ఈరోజు హౌస్లో ఎలిమినేషన్ అయితే జరగబోతుంది. ఆదిత్య ఓమే ఎలిమినేట్ కాబోతున్నాడు. హౌస్లో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని హౌస్ మేట్స్కి అయితే తెలీదు, కానీ బయట మనకైతే తెలుసు. నామినేషన్స్లో ఉన్న వాళ్ళందరినీ బ్యాగ్స్ ప్యాక్ చేసుకోమని షాక్ ఇస్తాడు బిగ్ బాస్. తర్వాత మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉందని అయితే రివీల్ చేస్తారు. సో ఆదిత్య ఓం అయితే వెళ్ళిపోతాడు. సాటర్డే ఎపిసోడ్లో నైనిక అయితే వెళ్ళిపోతుంది. హౌస్లో ఉండే 8 మంది కంటెస్టెంట్స్ కూడా వైల్డ్ కార్డ్లో వచ్చే 8 మంది కంటెస్టెంట్స్తో పోటీ పడాల్సి ఉంటుంది. బిగ్ బాస్కి సంబంధించిన అన్ని అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో చూస్తున్న వాళ్ళు వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరన్నది కూడా నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.